హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఏంటంటే పుచ్చకాయలు మా ఊర్లో ఎలా ఉన్నాయి రేట్ అనేది చెప్తాను. నార్మల్గా అయితే మేము బయట వెళ్ళామన్నమాట. అక్కడ వచ్చేసి కేజా 20 రూపాయలు చెప్పినారు నార్మల్గా అంతే. కానీ మా ఊర్లో వచ్చి తోటలు వేస్తున్నారనమాట, పుచ్చకాయలు తోటలు వేస్తున్నారు, దోసకాయలు పుచ్చకాయలు అయితే అక్కడ వచ్చేసి తీసుకుందాం అనుకుంటే బయట నాతో కూడా వచ్చిన మా వదిన ఏంటంటే వద్దొదినా అక్కడ ఎందుకు, మన ఊర్లో కేజీ 10 ఇక్కడ తీసుకోవచ్చు కదా అక్కడ ఎందుకు అన్నదనమాట. సరే అని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. కేజీ వచ్చి 10 రూపాయలు, ఇంకా ఎక్స్ట్రాగానే వేసినారు ఒక 2 కాయలు. మేమైతే తెచ్చుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి అన్నది, స్వీట్గా ఉంటాయి అన్నది. ఇంకా ఇలాగా వైట్గా ఉంటే అది బాగా పండి కింద ఉంటుందంట పడిపోయి, కాబట్టి ఇవి బాగుంటాయి అన్నది. ఇంకా ఇవి ఏంటంటే సౌండ్ ఇట్లా ఇట్లా కొడతారనమాట. అది ఎలా ఉంటుంది, పండు మాగిందా లేదని నాకైతే తెలీదు, కానీ మా వదిన ఇచ్చిందనమాట. కాబట్టి ఇవి తిని బాగుంటే మళ్ళీ తెచ్చుకోవాలి అనుకున్నాం. ఇంతకు ముందు తెచ్చుకున్నాం దోసకాయలు వేరే దగ్గర, ఏంటంటే ఇవి ఇంకొంచెం పెద్ద సైజులో తెచ్చుకున్నాం అనమాట. అయితే వాటి మీద ఇవి ఎక్కువగానే వచ్చినాయి, మాకైతే ఎక్కువగానే వచ్చినాయి. కేజీ 10 ఇంకా ఎక్స్ట్రాగానే వేసినారు. ఇక్కడ మా ఊర్లోనే వేస్తున్నారనమాట తోటలు. అయితే చిన్న చిన్న తోటలు వేస్తున్నారని చెప్పాను కదా. అయితే ఇక్కడే ఊర్లోనే అమ్ముతా అన్నారు, బయట కూడా వేసుకుని పోయి అమ్ముతారు. మాకైతే మేలే అనమాట, బయట కొనడం బదులు ఊర్లో ఇక్కడే పండిస్తారు. ప్లస్ తక్కువ రేట్కి వస్తున్నాయంటే చాలా మంచిది కదా. మీ సైడ్ పుచ్చకాయలు ఇంకా దోసకాయలు కేజీ ఎంత పడుతున్నాయి కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఎండల్లో పుచ్చకాయలు తినండి, చాలా మంచిది. ఇంకా పుచ్చకాయలో వచ్చేసి ఎక్కువ శాతం నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ హీట్ చేయకుండా చలవ చేస్తుంది. చాలా అంటే చాలా మంచిది. మేమైతే ఎండల్లో తింటానే ఉంటాం. ఈ మధ్య కూడా మీకు చూపించాను కదా లైవ్లో, పుచ్చకాయలు అయితే తింటానే ఉండాను అనేసి. కాబట్టి మీరు తినండి. బాయ్.